వాడికి శుభం చేకూర్చు. వాడు తప్పు చేసుంటే శిక్ష పడుతుంది, పడాలి. అదే న్యాయం. చట్టం ముందు జడ్జి అయినా జడ్జి కొడుకైనా ఆల్ ఆర్ ఈక్వల్. సాక్ష్యాధారాలు బలంగా ఉండటం వల్ల ప్రాసిక్యూషన్ వారి వాదంతో ఈ కోర్టు ఏకీభవిస్తోంది. నేరం జరిగిన సమయంలో హతుడు, నిందితుడు, వారి స్నేహితులు మందు ప్రభావానికి లోనై ఉన్నారని రుజువైనందున ఈ హత్య పథకం ప్రకారం జరిగింది కాదని, యాదృచ్ఛికంగా జరిగిందని కోర్టు విశ్వసించి నేరస్తుడి వయసు, అతని కుటుంబ నేపథ్యం దృష్టిలో ఉంచుకొని అతనికి 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బాధపడుతున్నారా బావగారు? గుర్తుందా, ఒకనాడు ఇదే కోర్టు మెట్ల మీద నిన్ను బతిమలాడాను, ప్రాధేయపడ్డాను. బావా, ఎలక్షన్లో నేను అక్రమంగా గెలవలేదు అని తీర్పునివ్వు, నేను ముఖ్యమంత్రిని అవుతాను అని నీ కాళ్ళ వేళ్లా పడ్డా. అయినా సరే కనికరం చూపించకుండా నేను దోషినని, నా ఎన్నిక చల్లదని తీర్పునిచ్చావు. దాంతో ముఖ్యమంత్రి కుర్చీ అందనంత దూరం వెళ్ళిపోయి మళ్ళీ నేను పాలిటిక్స్ లో నిలదొక్కుకోవటానికి 6 ఏళ్లు పట్టింది. పొలిటికల్ లీడర్ పొగ ఆరకముందు రగులుకుంటుందని నిరూపించాను. ఐఏఎస్ ఫస్ట్ ర్యాంకులో పాస్ అయి కలెక్టర్ కావలసిన నీ కొడుక్కి 6 ఏళ్లు శిక్ష వేయించాను. ఆ శిక్ష వాడికి కాదు, నీకు. నేను కొట్టిన దెబ్బకు మందు లేదు, కుళ్ళి కుళ్ళి చావటం తప్ప. మరేటనుకున్నావయ్యా, ఇది పాంపగ కాదు, దున్నపోతు పగ. అంటే ఎముడు పగే. ఏంటి నిజంగానా? అబ్బా అబ్బా, ఎంత కమ్మటి కబురు చెప్పావయ్యా. ఉంటా. జస్టిస్ పాండురంగారావు రిజైన్ చేశాడంట. ఆ రాజీనామా ఏదో ముందరే చేసేసి తనే లాయర్ గా వాదించుకునుంటే కొడుకునైనా కాపాడుకుని ఉండేవాడు. పిచ్చి సన్నాసి. అది కాదురా, ఈ దేశంలో ఇది రోగం అని తెలియని రోగం ఒకటి ఉందిరా. అదేంటంటే మంచివాడు అని పేరు తెచ్చుకోవాలన్న దురద. ఆ దురద మూలంగానే ఆనాడు సొంత భావనని కూడా చూడకుండా నన్ను ముంచేశాడు, ఈ రోజు కొడుకును ముయించేశాడు. తనిచ్చింది తప్పుడు తీర్పు అని తెలియగానే తట్టుకోలేక రిజైన్ చేసుంటాడు. అంతే అంతే. సరే, నేను ఇక బయలుదేరుతాను. రేపు బెంగళూరులో పార్టీ మీటింగ్ ఉంది, ఎల్లుండి కలుగుతా. ధర్మా, వస్తున్నానా? నువ్వు వెళ్ళి బండిది. నేను బయలుదేరుతున్నాను. నాన్న, యోగేంద్ర నీ కేసులో ఇరికించడంలో సిఐ శంకర్ నారాయణ మనకు చాలా ఉపయోగపడ్డాడు. అతనికి ఏవైనా చేయాలి. పోలీసుడు కోరుకునేది ప్రమోషన్. ఫైళ్ల ప్రకారం పైకి వచ్చేది కొందరైతే కాళ్ళు పట్టుకుని పైకి వచ్చేది కొందరు. వీడిది రెండో జాతి. ప్రమోట్ చేద్దాంలే. తమ్ముడు ఎక్కడా? వాడు ఇక్కడే ఉన్నాను నాన్న. డల్గా ఉన్నావేంట్రా? ఏం లేదు నాన్న, అది ఐఏఎస్ లిస్టులో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్న యోగేంద్రని జైలుకి పంపాం. అయినా రివైవ్ అయిన లిస్టులో కూడా తమ్ముడు ఐఏఎస్కి ఎలిజిబుల్ అవ్వడం లేదు. అందుకని ఐపీఎస్కి వెళ్లాల్సి వస్తుంది. దానికి సంతోషించాలి గాని బాధపడటం దేనికిరా? మనది రాజకీయ కుటుంబం. ఇంటికొక కుక్క ఎంత అవసరమో ఒక పోలీసు కూడా అంతే అవసరం, జాగ్రత్త కోసం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్.